పరమాన్నం వండేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా విరగకుండా ఉండాలి అంటే ఈ వీడియోలో చూపించిన టిప్ని పాటించండి. పాలు విరగవు, పరమాన్నం గుడిలో ప్రసాదంలా అమృతంలా ఉంటుంది. మరి ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. హాయ్ నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు అంబిక కుకింగ్. దానికోసం ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు రైస్కి 3 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత అందులో కడిగిన బియ్యాన్ని వేసి రైస్ని బాగా స్మాష్ అయ్యేదాకా ఉడికించండి. మరొక పక్క ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1.5 బెల్లం వేసుకోండి, తురిమిన బెల్లం. కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లం అంతా మనకి బబుల్స్ వచ్చేంత వరకు దాన్ని మరగబెట్టుకోండి. తర్వాత ఈ బెల్లాన్ని అంతటిని శుభ్రంగా మీరు ఇలా వడకట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నాన్ని ఇలా పప్పు గుత్తుతో మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు బాగా స్మాష్ చేసేయండి. పూర్తిగా చల్లారిన ఈ బెల్లం పాకాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా జీడిపప్పు, నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి అవి, లేదంటే కిస్మస్ని యాడ్ చేసుకుని ఇలా పరమాన్నంలో కలపండి. పరమాన్నం అనేది అస్సలు విరగకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.